మా చెట్టుకి కాకరకాయలు వచ్చాయండి. సో వాటికి తొడిమెలు తీసేసి చెక్కు తీసేసుకున్నాను బాగా కడిగేశాక. ఓకే, తీసాక ఆ చెక్కు అంతా ఒక మిక్సీ జార్లో వేసుకున్నానండి. వేసుకొని దాంట్లోకి ఒక పచ్చిమిరపకాయ ముక్కలు చేసేసుకున్నానండి. వేసుకొని అలాగే దాంట్లోకి 1.5 గరిట పెరుగు వేసుకున్నాను. ఉప్పు ప్లేస్లో నేను పెరుగు వేసుకుంటున్నానండి. అలాగే ఒక సగం కప్పు వాటర్ అనమాట వేసుకొని మిక్సీకి వేసేసేయాలండి. ఇప్పుడు నేను చూపిస్తుండేది ఆయిల్ డిస్పెన్సర్ అండి. మామూలుగా మనం డీప్ ఫ్రైలు చేసుకుంటే ఇక్కడ మనం స్ట్రెయిన్ చేసుకోవచ్చు. పైన ముక్కలు ఉండిపోతే కిందికంతా ఆయిల్ వెళ్ళిపోతుంది. దాంట్లో నేను ఈ కాకరకాయ మిక్సీకి వేసుకున్న కాకరకాయ జ్యూస్ని స్ట్రెయిన్ చేశాను. చూడండి, ఇప్పుడు ఇది తీసేయచ్చు, ఆ పైనది మనం తీసేయచ్చు. ఇప్పుడు స్ట్రెయిన్ అయిపోయింది కదా, పిప్ అంతా పైన ఉండిపోయింది అండ్ కిందికంతా జ్యూస్ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇదంతా ఒక గ్లాస్లోకి వేసేసి మనము తీసుకుంటే పడగడుపుని తీసుకోవాలండి. అంటే పొద్దున్నే ఏం తిన్నాం కదా, అప్పుడు తీసుకోవాలన్నమాట. తీసుకుంటే చాలా మంచిది. డయాబెటిక్ వాళ్ళకైతే ఇంకా చాలా మంచిదండి. షుగర్ కంట్రోల్గా ఉంటుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.